డియర్ స్టూడెంట్స్, మీరు చిన్న స్పీచెస్ క్రియేట్ చేయడానికి కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా? సో ఆ టైంని మీరు క్వాలిటీగా మీ యాక్చువల్ ఎడ్యుకేషన్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదా మీ హోంవర్క్ని కొంచెం ఫాస్ట్గా లేదా మీ అసైన్మెంట్స్ని ఫాస్ట్గా చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీరు చూడాలి. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని లేదా స్టూడెంట్స్ని ఇంకా బెటర్గా మీరు గైడ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా మీరు ప్రిపేర్ అయిన టైంని మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడాల్సిందే. ఈ వీడియోలో మీకు ఒక యూజ్ఫుల్ సూపర్ ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను. అదే చాట్ జీపీటీ. ఈ వీడియో టీచర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇది మీ లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది. సో ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా డీటెయిల్స్ నేను చెప్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆర్కే. వెల్కమ్ టు ది ఆర్కిటెక్ట్ ఎడ్జ్. చాట్ జీపీటీని యూజ్ చేసే ముందు అసలు చాట్ జీపీటీ అంటే ఏంటో చూద్దాం. చాట్ జీపీటీ అంటే సింపుల్గా చెప్పండి, చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ అనే ఒక కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు. అదొక మోడల్ అనమాట. సో ఈ మోడల్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఒక ట్రైన్ చేసి ఉంటారు అనమాట ఆల్రెడీ. సో దానికి తెలిసిన విషయాన్ని దాని డేటా సెట్లో ఈవెన్ అవుట్ సైడ్ వెబ్లో కూడా సెర్చ్ చేసి మనకి మనం అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ ఇస్తుంది. అంటే మీకు అనుకున్నచ్చు, అంటే గూగుల్ సెర్చ్కి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటంటే, గూగుల్ సెర్చ్కి చాట్ జీపీటీ, గూగుల్ సెర్చ్లో మనం ఏమైనా అడిగాం అనుకోండి, సో మనకి లింక్స్ వస్తాయి, ఇండివిజువల్ లింక్స్. కానీ చాట్ జీపీటీలో మనకి స్పెసిఫిక్ ఆన్సర్ వస్తుంది. అంతే డిఫరెన్స్. ఇంపార్టెంట్ అయిన విషయం అండి, చాట్ జీపీటీ అనేది నిన్న వచ్చిందో మొన్న వచ్చిందో కాదు, ఇది 2 years బ్యాక్ నుండి ఉంది. కానీ దీన్ని ఎక్కువగా టెక్ ఎంప్లాయీస్ యూజ్ చేస్తుంటారు. అంటే ఎవరైతే కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కానీ ఈవెన్ ఇది 2 years అయింది, కానీ చాలామంది దీని గురించి ఐడియా లేదు. సో ఎందుకు ఐడియా లేదంటే నేను కొంతమంది స్టూడెంట్స్ని అడిగాను. సో వాళ్ళని అడిగినప్పుడు చాట్ జీపీటీ మేము ఎప్పుడు వినలేదు. కొంతమంది టీచర్స్ని, పేరెంట్స్ని కూడా అడిగాను అనమాట, అంటే మనం ఈ వీడియో క్రియేట్ చేసే ముందు. సో అందుకోసం ఏంటి అంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. ఎవరైతే చాట్ జీపీటీ గురించి తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ ఆల్రెడీ చాట్ జీపీటీ యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే యూజ్ కాదు, ఎందుకంటే నేను చాలా బేసిక్స్ మాత్రం ఇందులో చెప్తున్నాను. మీలాంటి బాగా స్మార్ట్ పీపుల్కి ఏంటి అంటే, సో కొత్త టూల్స్తో నేను నెక్స్ట్ వీడియోస్లో వస్తాను. ఆ వీడియోస్ ఖచ్చితంగా మీరు చూడండి. కానీ ఒక్క విషయం, చాట్ జీపీటీ ఆన్సర్స్ని మీరు ఖచ్చితంగా డబుల్ చెక్ చేసుకోవాలి మీరు ఎక్కడైనా ప్రజెంట్ చేసే ముందు. ఎందుకంటే అదొక జస్ట్ ఏఐ అనమాట, దానికి కంప్లీట్గా అన్ని విషయాలు తెలియదు. ఆ విషయం ట్రైనింగ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకొని ఆ విషయాన్ని మనం వేరొక చెప్పడం కానీ, లేదు అంటే మనం ఎక్కడైనా ప్రజెంట్ చేయడం కానీ చేయాలి. ఇప్పుడు మనం చాట్ జీపీటీతో మనం ఎలా చక్కగా మాట్లాడి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నేను మీతో మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నాను? ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను కదా, ఒక తెలుగులో మాట్లాడుతున్నాను, లేదా ఒక ఇంగ్లీష్లో మాట్లాడతాం. అలాగే చాట్ జీపీటీకి కూడా దానికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అనమాట. దానికి అర్థమయ్యే భాష ఏంటంటే దాన్ని ప్రాంప్ట్ అంటారు అనమాట. ప్రాంప్ట్ అంటే ఏం లేదండి, ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. దాన్ని కరెక్ట్గా మన ప్రాంప్ట్ విధానంలో చెప్తే దానికి అర్థం అవుతుంది. ఓహో వీళ్ళు ఇది అడుగుతున్నారా, నేను ఇలా ఆన్సర్ చెప్పాలని. మనం ఇప్పుడు క్వశ్చన్ కానీ కరెక్ట్గా అడగలేదు అనుకోండి, ఆ చాట్ జీపీటీ దాని ఇష్టం వచ్చినట్లుగా ఆన్సర్ చెప్తుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక బ్యాడ్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, న్యూటన్స్ లా గురించి నాకు చెప్పు అంటే యాక్చువల్గా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ఇదే క్వశ్చన్ని మనం బెటర్గా ఎలా అడగచ్చు? న్యూటన్స్ ఫస్ట్ లా 3rd class స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్తో నువ్వు చెప్పు. చూసావు మనం ఎన్ని డీటెయిల్స్ ఇచ్చాము. ఇది బెస్ట్ ప్రాంప్ట్ అనమాట. అంటే ఇక్కడ గుడ్ ప్రాంప్ట్ అని ఎలా చెప్పానంటే, మనం న్యూటన్స్ ఫస్ట్ లా గురించి అడిగాము. సెకండ్ ఏంటంటే ఇది 3rd class స్టూడెంట్కి కావాలి, సో సింపుల్గా చెప్పు అంటే అప్పుడు దానికి అర్థం అవుతుంది అనమాట. దాన్ని ఎంత సింప్లిఫై చెప్పాలి, 2nd or 3rd class స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పాలి, ఏ ఏజ్లో. ఇలా మనం ఇయర్స్ని కూడా అడగచ్చు. న్యూటన్స్ ఫస్ట్ లాని 5 years చదివే ఒక అబ్బాయికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యు 2 pointsలో అంటే అలాగే చెప్తుంది. దీన్ని బెస్ట్ ప్రాంప్ట్స్ అంటారు అన్నమాట. ఎంతకంటే బెటర్గా కూడా ప్రాంప్ట్ చేయొచ్చు, అది కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్రాంప్ట్ కొంచెం స్మార్ట్గా ఎలా ఇవ్వాలి అంటే, స్మార్ట్ పీపుల్ గురించి, అంటే మీ గురించి, ఇంకెవరి గురించి కాదు. వింటున్నారు కదా, రోల్ చెప్పాలి, టాస్క్ ఏంటి చెప్పాలి, కాంటెక్స్ట్ చెప్పాలి,
లాస్ట్ నీకు ఫార్మేట్ అంటే నీ అవుట్పుట్ నీకు ఏం కావాలి. రోల్ అంటే ఏంటి, నువ్వు ఒక టీచరా, నువ్వు ఒక కోడరా, లేదా ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్నావా. నెక్స్ట్ ఏమన్నాను, టాస్క్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఆ టాస్క్ ఏంటి అంటే కాంటెక్స్ట్, ఇది ఎవరికి, నువ్వు ఎవరికి చెప్తున్నావు అంటే ఒక 2 years పిల్లడికి చెప్తున్నావా, 5 years 10th class స్టూడెంట్ చెప్తున్నావా, ఎవరికి. లాస్ట్ ఏంటంటే నీ రెస్పాన్స్ సమ్మరీలో కావాలంటే పాయింట్స్లో కావాలా, లేదంటే నాకు సమ్మరైజ్ చేసేసి ఈ పాయింట్స్ చెప్పేసి అలా కావాలా. సో ఖచ్చితంగా ఈ 4 కానీ మీరు కానీ ప్రాపర్గా యూజ్ అయితే ChatGPT మీరు బాగా యూజ్ చేయగలుగుతారు. సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్కి ఒక ట్యూటర్లా యూజ్ అవుతుంది 24/7. మీ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ హోంవర్క్స్ని అసైన్మెంట్స్ కానీ, లేదా మీరు ఎక్కడైనా స్పీచ్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, సో ఆ స్పీచ్కి ఎలాంటి పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి, ఎంత సింపుల్గా మనం నేర్చుకోవచ్చు, అలాంటి వాటికి మీ హోంవర్క్ చేసుకోవటానికి. మీకు ఏదైనా ఒక మ్యాథ్స్ సమ్ అర్థం కాలేదనుకోండి, ఆ క్వశ్చన్ మీరు అడిగితే డీటెయిల్డ్గా దానికి ఆన్సర్ చెప్తుంది. ఆన్సర్ చెప్పడం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో ఇన్ని విధాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. సో మనం ఏదైనా ఒక టెక్నాలజీని మంచిగా యూజ్ చేయొచ్చు, దాన్ని ఒక బ్యాడ్గా కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు దీన్ని ఒక అనవసరమైన విషయాలకు మాత్రం యూజ్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఏదో ఎగ్జామ్స్లో కాపీ చేసేద్దామనో, లేదా మీ పర్సనల్ డీటెయిల్స్ని దీనికి షేర్ చేయటం. ఎందుకంటే ఆ పర్సనల్ డీటెయిల్స్ మీరు షేర్ చేశారనుకుంటే అవన్నీ మెమరైజ్లో ఉండిపోతాయి. సో మీరు పర్సనల్ డీటెయిల్స్ని ఎప్పుడు షేర్ చేయకూడదు, ఓకేనా. లాస్ట్ ఏంటంటే మీరు మీ బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది, మనం ఏదైనా ఆన్సర్ని మాత్రం ఒక్కసారి వెరిఫై చేసుకొని అది ఫైనల్ అనుకోవాలి. ఎందుకంటే ChatGPTకి అన్ని విషయాలు తెలియకపోవచ్చు, స్లోగా ట్రైన్ అవుతుంది, ఓకేనా. ఈ విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను యాక్చువల్గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నాను. ఈ మొబైల్లో మనం ChatGPT ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను ప్లే స్టోర్కి వచ్చాను, ChatGPT అని టైప్ చేస్తున్నాను. ChatGPT అని టైప్ చేశాను. సో ఇక్కడ మనకి ఇలా ఆప్షన్స్ వచ్చాయి కదా, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇన్స్టాల్ అవుతుంది, ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇలా మనకు ఒక వెల్కమ్ స్క్రీన్ వస్తుంది, కంటిన్యూ అని కొట్టండి. సో ఇక్కడ మనకి సైన్ అప్ ఆప్షన్స్ ఇలా ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రైవసీ ఏంటి, సెట్టింగ్స్ ఏంటి, ఇలా ఉంటాయి. సో అవన్నీ మనం పక్కన పెడతాం, ముందు మనం సైన్ అప్ చేద్దాం. సైన్ అప్ని మన గూగుల్ అకౌంట్ చేయొచ్చు, లేదా అంటే రకరకాల చేయొచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అని కొడుతున్నాను. ఎందుకు అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రీన్ మీకు కనపడుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా. సో ఇదండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్, చాలా సింపుల్, ఓకేనా. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒక్క లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.